హాయ్, వెల్కమ్ టు తెలుగు కోడింగ్. హియర్ ఇప్పుడు వచ్చేసి మనము ఒక సింపుల్ స్ప్రింగ్ బూట్ రెస్ట్ ఎగ్జాంపుల్ ని చూస్తాము. ఓకే, దానికోసం నేను ఒక అప్లికేషన్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. మీకు స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ని లేదంటే అప్లికేషన్ ని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒకసారి చూడండి. స్ప్రింగ్ ఇనిషియలైజర్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి న్యూ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ ప్రాజెక్ట్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు. నేనైతే అప్లికేషన్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇందులో వచ్చేసి డీటెయిల్స్, డిపెండెన్సీస్, వెబ్ డిపెండెన్సీ, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ డిపెండెన్సీ ఒకటి తీసుకున్నాను, లంబోక్ డిపెండెన్సీ ఒకటి తీసుకున్నాను. అదర్ దాన్ దట్ ఇంకేమీ తీసుకోలేదు. ఓకే ఫైన్. డిపెండెన్సీస్ వచ్చేసి ఓన్లీ వెబ్ డిపెండెన్సీ, లంబోక్ డిపెండెన్సీ తీసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, హియర్ ఇక్కడ వచ్చేసి డిఏఓ క్లాస్ వచ్చేసి ఇది బుక్ సర్వీస్ అప్లికేషన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ బుక్ రిలేటెడ్ డిఏఓ క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, అందులో వచ్చేసి దీన్ని డిటిఓ క్లాస్ అనొచ్చు, డిఏఓ అనొచ్చు, పోజో క్లాస్ అనొచ్చు, డొమైన్ క్లాస్ అని కూడా అంటారు. ఎవరైతే అప్లికేషన్ క్రియేట్ చేస్తారో వాళ్ళ డిపెండ్ బేస్ చేసుకుని వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారో అలా. ఓకేనా? ఓకే, రియల్ టైంకి వచ్చేసరికి ఓకే, బుక్ ఆబ్జెక్ట్కి వచ్చేసరికి ఇందులో ప్రాపర్టీస్ వచ్చేసి ఇవన్నీ ప్రాపర్టీస్ ప్రైవేట్ టైప్ డిక్లేర్ చేస్తాము. ఓకే, ప్రైవేట్ ఇంటీజర్ బుక్ ఐడి, నేము, ఆథరు, ఐఎస్పిఎన్, డిస్క్రిప్షన్. ఇవే కాకుండా బుక్ రిలేటెడ్ ఇంక ఏ ప్రాపర్టీస్ అయినా తీసుకోవచ్చు మీరు. ఓకే, ఇంకా ఎక్స్ట్రా క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ నేనైతే ఈ డీటెయిల్స్ వరకు తీసుకున్నాను. ఇక్కడ బుక్ ఐడిని అయితే ఆటోమేటిక్గా జనరేట్ చేద్దాము. నేమ్, ఆథర్, ఐఎస్బిఎన్ అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనము త్రూ పోస్ట్ మ్యాన్ ద్వారా సెండ్ చేసి టెస్ట్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసి ఒక డిఏఓ క్లాస్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఏడిబి యూజ్ చేయట్లేదు, జస్ట్ వాట్ ఎవర్ బుక్ ఆబ్జెక్ట్ వస్తుందో దాన్ని ఒక లిస్ట్ క్రియేట్ చేసి ఆ లిస్ట్ లో స్టోర్ చేసి చెక్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం మనం. ఓకే, ఇక్కడ వచ్చేసి బుక్ సర్వీస్ అప్లికేషన్. ఇది వచ్చేసి మనము స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని క్రియేట్ చేసినప్పుడు మెయిన్ క్లాస్ ఒకటి జనరేట్ అవుతుంది కదండి, అది అందులో ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ యానిటేషన్. ఓకే, దిస్ యానిటేషన్ ఒక్కటే ఈజ్ ఈక్వల్స్ టు ఓకే @spring boot application annotation is equals to @spring boot configuration, @enable auto configuration and @component scan. These three annotations కి ఈక్వల్ గా పనిచేస్తుంది @spring boot application అనే యానిటేషన్. ఈ 3 యానిటేషన్స్ యొక్క పర్పస్ ఏంటంటే కాన్ఫిగరేషన్ ని స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆ అప్లికేషన్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది, అది కూడా ఆటోమేటిక్ గా ఎనేబుల్ అయిపోతుంది. అండ్ ప్యాకేజెస్ ని స్కాన్ చేయడం కూడా, బేస్ ప్యాకేజ్ నుంచి అదర్ సబ్ ప్యాకేజెస్ వరకు స్కాన్ చేయడం కూడా ఆటోమేటిక్ గా స్ప్రింగ్ కంటైనర్ అనేది ఇనిషియలైజర్ స్కాన్ చేస్తుంది. ఈ అంతటి వరకు వెనెవర్ మనం అప్లికేషన్ ఏదైతే స్టార్ట్ చేసేస్తామో రన్ ఆన్ సర్వర్ అని కొడతాము, ప్రాసెస్ మొత్తం ఆటోమేటిక్ గా డన్ బై ది స్ప్రింగ్ ఇనిషియలైజర్. ఓకే ఫైన్. నెక్స్ట్ కంట్రోలర్. హియర్ కంట్రోలర్ అండ్ సర్వీస్ ఓన్లీ 2 మాత్రమే స్పెసిఫై చేశాను, రెపాజిటరీ లేయర్ కి వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, రెపాజిటరీ లేయర్ ఇంక్లూడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ కంట్రోలర్ కి వచ్చేసరికి బుక్ కంట్రోలర్ నే తీసుకున్నాను అండ్ సర్వీస్ కి వచ్చేసరికి బుక్ సర్వీస్ తీసుకున్నాను. ఈ 2 క్లాసెస్ ని స్పెసిఫై చేసాము. ఇందులో కూడా కంట్రోలర్ లో ఓకే ఇక్కడ వచ్చేసి మనం అన్ని మెథడ్స్ డిస్కస్ చేయట్లేదు. పోస్ట్ మెథడ్ ఒకటి, పుట్, గెట్ మ్యాపింగ్ అండ్ డిలీట్ మ్యాపింగ్. ఓకే, పోస్ట్ మ్యాపింగ్, పుట్ మ్యాపింగ్, గెట్ మ్యాపింగ్, డిలీట్ మ్యాపింగ్, ఈ వీటిని మాత్రమే మనం చెక్ చేస్తున్నాం. ఓకే, పోస్ట్ మ్యాపింగ్, గెట్ మ్యాపింగ్, పుట్ మ్యాపింగ్, డిలీట్ మ్యాపింగ్. ఓకే ఫైన్. 1 by 1 ఇప్పుడు వచ్చేసి చెక్ చేద్దాం. ఓకే, హియర్ ఇక్కడికి వచ్చేసరికి బుక్ సర్వీస్ కి మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ ని ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోలర్ నుంచి బుక్ సర్వీస్ లేయర్ మెథడ్స్ ని మనం కాల్ చేయాలి అంటే దానికోసం బుక్ సర్వీస్ ప్రాపర్టీని అయితే ప్రైవేట్
ప్రాపర్టీని స్పెసిఫై చేశాను, ప్రైవేట్ బుక్ సర్వీస్. ఓకే, వేరియబుల్ ప్రాపర్టీ నేమ్ ఈ విధంగా స్పెసిఫై చేశాను. ఓకే, అండ్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ని ప్రొవైడ్ చేసాం, పబ్లిక్ @book controller. ఈ కన్స్ట్రక్టర్ లో బుక్ సర్వీస్ పారామీటర్ ని పాస్ చేస్తున్నాం. ఈ విధంగా మనం కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ని ప్రొవైడ్ చేయొచ్చు స్ప్రింగ్ బూట్ లో. ఓకే, దానికి @autovide annotation యూజ్ చేస్తున్నాను ఫర్ ఇంజెక్టింగ్ దట్ సర్వీస్ లేయర్. ఓకే, we need to call that service layer methods from controller, right? So that's why we are providing that auto wiring. Okay, fine. Coming to post mapping. Okay, పోస్ట్ మ్యాపింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఏదైనా డేటాని మనం సేవ్ చేయాలి అంటే డేటాబేస్ లో పోస్ట్ మ్యాపింగ్ అనే యానోటేషన్ ని యూజ్ చేస్తాము. ఇక్కడ మనం డీబీ యూజ్ చేయట్లేదు కాబట్టి లిస్ట్ యూజ్ చేస్తున్నాం, లిస్ట్ లో స్టోర్ చేస్తున్నాం డేటాను వచ్చేసి. ఓకే, whenever if you want to store any information, we'll go with post mapping. If you want to retrieve any information, we need to use @get mapping annotation. Okay, at get mapping annotation we need to use for getting all information and for specific information also. Get book by ID, single book we will get it here. For that also we need to specify @get mapping annotation. To receive all objects information also we need to specify @get mapping annotation. Okay, here what is the difference between these two అంటే మనం ఇక్కడ ఎండ్ పాయింట్ యూఆర్ఐని డిఫరెన్షియేట్ చేయాలి. ఏదర్ గెట్ ఆల్ బుక్స్ కైనా స్పెసిఫై చేయాలి, లేదంటే గెట్ బుక్ బై ఐడి కైనా స్పెసిఫై చేయాలి. లేదు నేను రెండు సేమ్ @get mapping annotation యూజ్ చేస్తాను, ఎండ్ పాయింట్ యూఆర్ఐ పాత్ ఏమి స్పెసిఫై చేయను అంటే మనకి ఖచ్చితంగా ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఎలాగో నేను చూపిస్తా. ఓకే, దెన్ పుట్ మ్యాపింగ్, ఏదైనా ఆబ్జెక్ట్ బుక్ ఆబ్జెక్ట్ హియర్ బుక్ తీసుకున్నాం కాబట్టి నేను బుక్ అని చెప్పని స్పెసిఫై చేస్తున్నాను. ఓకే, అప్డేట్ చేయాలి అని అంటే పుట్ మ్యాపింగ్ కి వెళ్తాము. ఓకే, పుట్ మ్యాపింగ్ ఆఫ్ ఐడి మనం పాస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఎగ్జిస్టింగ్ ఉంటుంది, దాన్ని గెట్ చేసుకొని ఐడిని బేస్ చేసుకొని అప్డేట్ చేయగలము. సో పుట్ మ్యాపింగ్ యానోటేషన్ ని యూజ్ చేస్తాము. ఫర్ డిలీట్ మ్యాపింగ్ ఆల్సో ఆల్రెడీ ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్టింగ్ గా ఉంటుంది కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేసి గెట్ చేసుకొని తర్వాత డిలీట్ చేస్తాము. ఫైన్, రైట్? అప్ టు దట్ విల్ సి. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఫర్ creating object or storing information post mapping we need to use public response entity. We are returning that response entity object. Okay, add book is the method name and we are sending that book object, right? To receive that book object we need to use that request body annotation. See, if you want you can read that description, you can get more information. Okay, request body will receive that book information whenever we send through postman. Okay, in that book object we have entire book details, this name, author, ISBN and description. This book information we have in book object. Okay, now we have book object with us. Here we are calling that onboard new book method by using that book service property. Okay, here we have provided that auto wiring to service layer, right? So book service dot onboard new book method I am calling by using auto wiring. Okay, here we are passing that book information. See, in onboard new book method in service we have first we have created that list object to store all book information. Okay, list of book tb, that is the list name I have taken. Okay, equals to new array list. And one more thing, in onboard new book we have book object and here we need to set that book id, right? In general if you use repository layer ganaka ununte generated value annotation use cheste manaki id అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. హియర్ మనం రెపోజిటరీ లేయర్ యూస్ చేయట్లేదు కాబట్టి
బుక్ ఐడి సెట్ చేసేదానికి ర్యాండమ్ క్లాస్ ని యూజ్ చేస్తున్నాను. న్యూ ర్యాండమ్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్. ఓకే, దిస్ integer range I am specifying 4 9s. Within that range it will generate that book id, and this book id we are assigning to book object. Then finally we are adding that book object to list. bookdb is the list name. bookdb dot add of book. Finally we are storing that book object in list, and we are returning that book object. Okay, come to controller now. Get mapping. Yes, in get mapping, what is the purpose of that? To get that all books information or సింగిల్ బుక్ గెట్ చేసుకోవడానికి కూడా మనం గెట్ మ్యాపింగ్ అనే యానిటేషన్ ని యూజ్ చేస్తాము. అన్ని బుక్స్ గెట్ చేసుకోవడానికి కూడా ఇది అన్నిట్లో కూడా ఎప్పుడైతే స్ప్రింగ్ రెస్ట్ సర్వీసెస్ లో రెస్పాన్స్ ఎంటిటీని మెయిన్ గా రిటర్న్ చేస్తాం. సో అన్ని మెథడ్స్ లో కూడా మనం రెస్పాన్స్ ఎంటిటీని రిటర్న్ చేస్తున్నాము. ఓకే, హియర్ ఆల్సో అన్ని బుక్స్ ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకోవడానికి కూడా రెస్పాన్స్ ఎంటిటీని రిటర్న్ చేస్తున్నాము. అండ్ హియర్ ఇక్కడ వచ్చేసి గెట్ ఆల్ బుక్స్ కి మనం సింపుల్ గా సర్వీస్ లేయర్ లో ఉన్నటువంటి వ్యూ ఆల్ బుక్స్ మెథడ్ ని కాల్ చేస్తున్నాము. బుక్ సర్వీస్ డాట్ వ్యూ ఆల్ బుక్స్ మెథడ్ ని రిటర్న్ చేస్తున్నాము. అండ్ స్టేటస్ కోడ్ వీఆర్ రిటర్నింగ్ http status dot okay. Okay means 200. Previously for storing the book information we are returning that created. Okay, http status dot created, it will return the 201 status code. Okay, okay returns the 200 status code. Let's see view all books method. In simple గా మనం బుక్ డిబిని రిటర్న్ చేస్తున్నాము, ఇంకేమీ చెక్ చేయట్లేదు వ్యూ ఆల్ బుక్స్ కి. ఓకే, కమ్ ఇక్కడికి వస్తే గెట్ మ్యాపింగ్ ఆఫ్ ఎండ్ పాయింట్ URI I have specified as /search/book id. We need to mention in path to get that single book information. Get book by id @path variable annotation we need to use to receive that book id. Okay, @path variable annotation useful. Remember that. Okay, to get that body information we need to use @request body. To receive that variable name @path variable we need to specify. Okay, here we have book id with us. By book id యూస్ చేసి నేను వచ్చేసి ఫైండ్ బుక్ బై ఐడి మెథడ్ ని కాల్ చేస్తున్నాను సర్వీస్ లేయర్ లో. ఓకే, హియర్ ఆల్సో మనం http status dot okay status code ని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ సీ ద ఫైండ్ బుక్ బై ఐడి మెథడ్. ఫైండ్ బుక్ బై ఐడి మెథడ్ లో మనకి బుక్ ఐడి ఉంది. ఓకే, ఇక్కడ లిస్ట్ లో మనకి ఐడి ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయాలి. బుక్ db dot stream, they are streaming that list, and okay, filter, we are doing filter. Okay, finally book object book dot get book id is not equal to null. బుక్ లో ఉన్నటువంటి బుక్ ఐడి అనేది నల్ అవ్వకూడదు. అండ్ ఆ బుక్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద బుక్ ఐడి మనం సెండ్ చేసామో ఆ బుక్ ఐడికి సేమ్ ఈక్వల్ అయితే ఫైండ్ చేస్తున్నాము. దెన్ నెక్స్ట్ ఫైండ్ ఫస్ట్, ఏదైతే ఫస్ట్ వస్తుందో ఆ వాల్యూని ఆప్షనల్ ఆఫ్ బుక్ ఆబ్జెక్ట్ కింద రిటర్న్ చేస్తున్నాం. సి bookdb dot stream dot filter dot book dot get book id not equal to null. And one more thing, this book dot get book id is equals to book id, whatever the book id we have sent in endpoint URI. Okay, those two book IDs ఆ రెండు బుక్ ఐడీస్ కనుక ఈక్వల్ టు అయితే మనం ఫైండ్ చేస్తున్నాము ఆ ఆబ్జెక్ట్ ని. ఓకే, దాన్ని రిటర్న్ చేస్తున్నాము ఆప్షనల్ ఆఫ్ బుక్ ఆబ్జెక్ట్ కింద. ఆప్షనల్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తున్నాము. సో ఫైనల్లీ ఆ బుక్ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేసిన బుక్ ఆబ్జెక్ట్ నల్ కాకపోతే మనం బుక్ ఆబ్జెక్ట్ ని గెట్ చేసుకుంటున్నాము ఆప్షనల్ ఆబ్జెక్ట్ నుంచి. ఓకే,
ఫైనల్ గా లేదు అంటే ఎల్స్ లోకి వస్తే జస్ట్ ఒక మెసేజ్ ని ప్రింట్ చేసి నల్ ని రిటర్న్ చేస్తున్నాము. ఓకే ఫైన్. పోస్ట్ మ్యాపింగ్ అండ్ గెట్ మ్యాపింగ్ బోత్ డన్. టెస్టింగ్ మాత్రం పెండింగ్ ఉంది, మనం పోస్ట్ మ్యాన్ లో టెస్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి పుట్ మ్యాపింగ్ చూద్దాం. పుట్ మ్యాపింగ్ దేనికి యూజ్ చేస్తాము? ఏదైనా ఆబ్జెక్ట్ ని అప్డేట్ చేయడం కోసం. అప్డేట్ చేస్తున్నామంటేనే అర్థం ఆల్రెడీ ఆబ్జెక్ట్ మనతో ఉంది, అది ఫైండ్ అవుట్ చేసి ఆబ్జెక్ట్ వాల్యూని అప్డేట్ చేయాలి. ఓకే, ఈ మెథడ్ కూడా అప్డేట్ బుక్ మెథడ్ కూడా రెస్పాన్స్ ఎంటిటీని రిటర్న్ చేస్తుంది. పుట్ మ్యాపింగ్ ఆబ్జెక్ట్ ని అప్డేట్ చేయడానికి పుట్ మ్యాపింగ్ యానిటేషన్ యూజ్ చేస్తాము. అక్కడ కూడా ఆబ్జెక్ట్ అప్డేట్ చేయడం ఇన్ ద సెన్స్ మీన్స్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఎండ్ పాయింట్ యూఆర్ఐలో బుక్ ఐడిని స్పెసిఫై చేయాలి. ఆ బుక్ ఐడిని రిట్రీవ్ చేసుకోవడానికి పాత్ వేరియబుల్ అనే యానిటేషన్ ని యూజ్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఒకటి గమనిస్తే ఇక్కడ స్పెసిఫై చేసినటువంటి బుక్ ఐడి అండ్ దిస్ నేమ్ వాట్ ఎవర్ ద వేరియబుల్ నేమ్ ఇక్కడ స్పెసిఫై చేసాము పాత్ వేరియబుల్లో, ఆ వేరియబుల్ నేమ్ రెండు సేమ్ ఉండాలి. ఇవి రెండు మిస్టేక్ ఉంటే మనకి వేరియబుల్ ఐడిని మనం రీడ్ చేసుకోలేము, ఎండ్ పాయింట్ ఐడిని రీడ్ చేసుకోలేము పాత్ నుంచి. ఓకే, అండ్ అప్డేట్ చేసేటప్పుడు మనకి ఏదైతే ఫీల్డ్స్ అప్డేట్ చేయాలనుకుంటామో అవి కూడా మనకి ఆబ్జెక్ట్ కూడా బాడీలో సెండ్ చేయాలి. రిక్వెస్ట్ బాడీ యానిటేషన్ యూజ్ చేస్తాము టు రీడ్ దట్ బుక్ ఇన్ఫర్మేషన్. ఓకే, బాడీలో సెండ్ చేసినటువంటి బుక్ ఆబ్జెక్ట్ ని రీడ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ బాడీ యానిటేషన్ ని యూజ్ చేస్తాము. ఓకే ఫైన్. ఇక్కడ మనతో ఇప్పుడు వచ్చేసి బుక్ ఐడి ఉంది అండ్ బుక్ ఆబ్జెక్ట్ ఉంది. బోత్ బుక్ ఐడిని బుక్ ఆబ్జెక్ట్ ని మనం సర్వీస్ లేయర్ లో ఉన్నటువంటి అప్డేట్ బుక్ మెథడ్ ని కాల్ చేస్తూ పారామీటర్స్ గా పాస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ అప్డేట్ బుక్ లో ఫస్ట్ వీఆర్ కాలింగ్ ద ఫైండ్ బుక్ బై ఐడి మెథడ్. ఈ మెథడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఆ మెథడ్ ని యూజ్ చేసి బుక్ ఆబ్జెక్ట్ ని ఫైండ్ చేసేసి దట్ ఆ ఆబ్జెక్ట్ ని ఎగ్జిస్టింగ్ బుక్ అని చెప్పానని స్పెసిఫై చేస్తున్నాము. ఓకే, ఇక్కడ బుక్ డిబి డాట్ బుక్ డిబి అనేది లిస్ట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బుక్, ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్లేస్ లో న్యూ బుక్ ఆబ్జెక్ట్ ని పెట్టేస్తున్నాము. ఓకే, దాన్ని ఇక్కడ సెట్ చేసేస్తున్నాము లిస్ట్ డాట్ సెట్. ఎగ్జిస్టింగ్ బుక్ ఆబ్జెక్ట్ ఉన్న ప్లేస్ లో న్యూ బుక్ ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి సెట్ చేసేస్తున్నాము. అండ్ ఈ బుక్ ఐడిని కూడా మన దగ్గర ఆల్రెడీ ఐడి ఉంది కదా, ఆ ఐడి అనేది ఏదైతే సెండ్ చేస్తున్నామో బాడీలో అక్కడ ఆ ఐడిని పంపించట్లేదు. సో సేమ్ ఆ ఐడిని కూడా సెట్ చేస్తున్నాము. దెన్ ఫైనల్లీ బుక్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తున్నాము. ఓకే, దెన్ ఫైన్ కమ్ టు డిలీట్. ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయడానికి మనం వచ్చేసి డిలీట్ మ్యాపింగ్ అనే యానిటేషన్ ని యూజ్ చేస్తాము. ఓకే, డిలీట్ చేయడానికి కూడా మనకి బుక్ ఐడిని సెండ్ చేయాలి ఎండ్ పాయింట్ యూఆర్ఐలో. ఓకే, మనకి ఎండ్ పాయింట్ యూఆర్ఐలో బుక్ ఐడి అనే దాన్ని సెండ్ చేస్తున్నాము. డిలీట్ మ్యాపింగ్ ని యూజ్ చేస్తున్నాము బుక్ ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయడానికి. ఇది కూడా ఫైనల్ గా రెస్పాన్స్ ఎంటిటీని రిటర్న్ చేస్తుంది. ఈ రెస్ట్ సర్వీసెస్ ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెస్పాన్స్ ఎంటిటీని రిటర్న్ చేస్తాయి. ఓకే, ఇక్కడ డిలీట్ బుక్ లో పాత్ వేరియబుల్ యానిటేషన్ యూజ్ చేసి బుక్ ఐడిని రీడ్ చేసుకుంటున్నాము. ఆ బుక్ ఐడిని సర్వీస్ లేయర్ లో ఉన్నటువంటి బుక్ సర్వీస్ కి సెండ్ చేస్తున్నాము. ఇది డిలీట్ బుక్ అనే మెథడ్ ని కాల్ చేసి. ఓకే, ఇక్కడ కూడా ఫైండ్ బుక్ బై ఐడి మెథడ్ ని యూజ్ చేసి మనం ఎగ్జిస్టింగ్ బుక్ ఆబ్జెక్ట్ ని ఫైండ్ చేసి లిస్ట్ లో నుంచి రిమూవ్ చేసిస్తున్నాము. లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ బుక్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంటీని రిటర్న్ చేస్తున్నాము. వాయిడ్ ని రిటర్న్ చేస్తున్నాము. అందుకని చెప్పానని ఇక్కడ ఏది ఇచ్చినా సరే స్ట్రింగ్ ఆర్ బుక్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ క్వశ్చన్ మార్క్ ని స్పెసిఫై చేస్తున్నాం. ఓకే, ఇక్కడ రిటర్న్ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ ఎంటీని రిటర్న్ చేస్తున్నాము ఇన్స్టెడ్ ఆఫ్ వాయిడ్ null, nothing we are returning. Okay,
స్టేటస్ కోడ్ హెచ్టిటిపి స్టేటస్ స్టార్ట్ ఓకే వీఆర్ రిటర్నింగ్. ఇప్పుడు వచ్చేసి మనం 1 by 1 మెథడ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ చూద్దాం త్రూ పోస్ట్ మ్యాన్. ఓకే ఫైన్. ఫస్ట్ వచ్చేసి యాడ్ బుక్ @పోస్ట్ మ్యాపింగ్ చూద్దాం. ఓకే సి పోస్ట్ మ్యాపింగ్. యా సి పోస్ట్ మ్యాపింగ్ లో మనం వచ్చేసి http:// localhost : port number 9090 I have specified. See here that you can observe in application.properties file also. అప్లికేషన్ నేమ్ వచ్చేసి బుక్ సర్వీస్ అని చెప్పానని మెన్షన్ చేశాను. ఓకే దిస్ నేమ్ అండ్ పోర్ట్ వచ్చేసి 9090 అని చెప్పానని స్పెసిఫై చేశాను. ఓకే 9090/book we need to specify here @request mapping annotation లో మనం వచ్చేసి /book అనే పాత్ ని స్పెసిఫై చేసాము. ఆ పాత్ ని ఇక్కడ యూజ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, పోస్ట్ మ్యాపింగ్ చేస్తున్నాం కాబట్టి సో పోస్ట్ యూజ్ చేయాలి. అండ్ సి బుక్ ఆబ్జెక్ట్ ని మనం రిసీవ్ చేసుకోవాలి. సో బుక్ ఆబ్జెక్ట్ లో ఏమేమి సెండ్ చేస్తున్నాం, నేమ్, ఆథర్, ISBN, డిస్క్రిప్షన్, ఈ 4 ఫీల్డ్స్ మాత్రమే సెండ్ చేస్తున్నాం. ఐడిని సెండ్ చేయట్లేదు. ఐడిని ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తున్నాం. ఇక్కడ సి సర్వీస్ లో ర్యాండమ్ క్లాస్ యూజ్ చేసి చేస్తున్నాం. ఓకే ఫైన్. ఇప్పుడు సెండ్ చేస్తున్నాను రిక్వెస్ట్. సి ఐడి జనరేట్ అయింది, బుక్ ఐడి ఆటోమేటిక్ గా జనరేట్ అయింది. నేమ్, ఆథర్, ISBN, డిస్క్రిప్షన్ వాట్ ఎవర్ వీ హ్యావ్ స్పెసిఫైడ్ సేమ్ ఈస్ దేర్. ఓకే ఫైన్. బుక్ ఐడి ఇది ఉంది. ఇప్పుడు వచ్చేసి 1 more బుక్ ని మనం స్టోర్ చేద్దాం. స్ప్రింగ్ బూట్ అడ్వాన్స్డ్ yeah fine, right? We have 2 book objects now with us in list. Okay, to get that అన్ని లిస్ట్ ని మనం గెట్ చేసుకోవాలి. ఓకే బుక్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని గెట్ చేసుకోవాలంటే http:// localhost : 9090/book అప్ టు దట్ కామన్ కమ్ హియర్. ఇక్కడ వచ్చేసి గెట్ మ్యాపింగ్ లో గెట్ ఆల్ బుక్స్ కి మనం పాత్ ఏమీ స్పెసిఫై చేయలేదు. సో సింపుల్ గా గెట్ మ్యాపింగ్ ని ఇక్కడ స్పెసిఫై చేయాలి, దెన్ రిక్వెస్ట్ సెండ్ చేయాలి అంతే. ఇక్కడ బుక్ ఐడితో సహా మనకి 2 బుక్స్ ని స్టోర్ చేసాం కాబట్టి 2 వచ్చేసాయి. ఓకే ఇప్పుడు సింగిల్ బుక్ కావాలి అని అంటే ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి పాత్ మనం ఇక్కడ /search/book ID స్పెసిఫై చేయాలి. ఓకే గెట్ మ్యాపింగ్ /book/search/book ID. ఇప్పుడు సింగిల్ బుక్ ఆబ్జెక్ట్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే ఫైన్. పోస్ట్ మ్యాపింగ్ టెస్ట్ చేసాము, గెట్ మ్యాపింగ్ టెస్ట్ చేసాము, గెట్ బుక్ బై ఐడి, గెట్ మ్యాపింగ్ సింగిల్ బుక్ కూడా చెక్ చేసాము. ఇప్పుడు పుట్ మ్యాపింగ్ చెక్ చేద్దాం. పుట్ మ్యాపింగ్ కి ఐడి సెండ్ చేయాలి, బుక్ ఐడి అండ్ బాడీ ఆల్సో మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే put mapping fine. Okay author name change చేస్తున్నా, glorious, Scott Glorious. Fine. ID name Spring Boot Advanced. Okay, no, we need to get that all books. Okay, then we need to get that. Fine, right? Whatever, what is that? Spring Boot Advanced book, this one, this is the ID. ఈ ఐడిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఇక్కడ ఈ ఐడిని స్పెసిఫై చేయాలి.
ఫైన్. యా, ఆథర్ చేంజ్ అయింది కదండి. ఎస్, గెట్ ఆల్ బుక్స్ కూడా చెక్ చేయండి. సి, సారీ, మెథడ్ నాట్ అల్లౌడ్. ఓ, గెట్, యా ఫైన్. Scott Glorious, fine, updated, right? Yeah, delete. For deleting that method, we need to use delete mapping /id, and here we need to use select delete mapping. Okay, fine. Object deleted and we are returning void. That's why we didn't get any message. Okay. To get all books, sorry, book id we need to remove here. To get all books, fine, right? 2 books ని స్టోర్ చేసాం, 1 book ని అప్డేట్ చేసాం, 1 book ని డిలీట్ చేసాం. ఫైనల్ గా మన దగ్గర ఓన్లీ 1 book మాత్రమే ఉంది. దెన్ ఈ విధంగా స్ప్రింగ్ రెస్ట్ ఎండ్ పాయింట్స్ ని చెక్ చేయొచ్చు అండ్ టెస్ట్ చేయొచ్చు. ఫైనల్ గా మనం చూసింది పోస్ట్ మ్యాపింగ్, పుట్ మ్యాపింగ్, గెట్ మ్యాపింగ్ అండ్ డిలీట్ మ్యాపింగ్. ఈ 4 మ్యాపింగ్స్ ని చెక్ చేసాము ఇప్పుడు వచ్చేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.